సో మేడిపల్లిలోని మల్లన్న కార్యాలయంపై దాడి జరిగినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు చూసుకుంటే మేడిపల్లిలోని మల్లన్న కార్యాలయంపై ఒక ఛానల్పై దాడి జరిగినట్టు తెలుస్తుంది. అంటే ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు అయితే దాడి చేశారు. సో ఏమంటారు మేడం దీని గురించి? అంటే మనుషులు దిగజారిపోతున్నారు మాటల రూపంలో. అక్కడ మనం వైసీపీని చూసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ చూస్తే వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లా. పవర్ లేకపోయేసరికి అక్కడ కొట్టుకుని చచ్చిపోతున్నారు. ఆ కొట్టుకోవడంలో ఆడవాళ్ళ మీద పడిపోయి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన మాట్లాడిన మాటలు అసలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. అంటే ఆడవాళ్ళని టార్గెట్ చేసుకుని వీళ్ళు, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు బాగా పాలిస్తున్నారు కాబట్టి వీళ్ళు భరించలేక ఇట్లాంటి పనులు చేస్తారు. ఇక్కడ మల్లన్నకి ఏమొచ్చిందండి రోగం? ఇవాళ నేను ఇలా అంటున్నాను, మీరు తప్పుగా అనుకోద్దు. ఇప్పుడు మల్లన్నని మనం తిట్టినా తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు కవిత గారిని నువ్వు విమర్శించదలుచుకుంటే వేరే రకంగా విమర్శించు. ఇప్పుడు బీసీలని బీసీల విషయంలో ఆవిడ ఒక స్టాండ్ తీసుకున్నారు. సరే, జాగృతి తరఫున మీకు నచ్చకపోతే అంతవరకు మీరు విమర్శించండి. అంతేగాని బీసీలతోటి ఏం పొత్తుంది, ఆవిడ కంచం పొత్తుందా మరో పొత్తుందా పదాలు నేను వాడటలేదు, ఐఎమ్ సారీ. అంటే మనం అంత నీచానికి దిగజారక్కర్లా. ఎంత తప్పుడు మాట అండి అది. నాలుగు కోసేయాలిగా మగాళ్ళకి. నిజంగానే రాజకీయంగా తేల్చుకోవాలి, రాజకీయంతో చేసుకోవాలి, కానీ అది పర్సనల్ గా మనం టార్గెట్ చేస్తూ మాట్లాడడం అసలు మీకు ఎవరు హక్కు ఇచ్చారండి? ఆడవాళ్ళని తిట్టమని ఎవడు హక్కు ఇచ్చాడు? అంటే ఆడదంటే అంత చులకనా? ఇప్పుడు మీరు ఇష్యూ పరంగా విభేదించండి, ఎవరితోనే ఎవడైనా విభేదించండి. అక్కడ జెండర్ బయాస్ కాదు ఉండాల్సింది, ఆడ మగ కాదు చూడాల్సింది. మనం చూడాల్సింది ఏ ఇష్యూ మీద ఎవరు మాట్లాడుతున్నారు అంతవరకు మీరు చూడండి, మాట్లాడండి. మీకు పాయింట్స్ ఉంటే చెప్పండి, కవిత గారు మీరు చెప్పింది తప్పు, లేదా మీరు బీసీల గురించి మీరు ఎందుకు మాట్లాడతారు, మీరు బీసీ మహిళ కాదు, లేదు టీఆర్ఎస్ గానీ బీఆర్ఎస్ గానీ ఏ రోజు కూడా బీసీలను ఎత్తిన పెట్టుకోలేదు, మీరు దళిత ముఖ్యమంత్రి అన్నారు, లేకపోతే బీసీ ముఖ్యమంత్రి అన్నారు, మీరు ఇవ్వలేదు, అట్లా కొట్లాడండి. ఇదేంటండి ఇది? అసలు ఆవిడకి వ్యక్తిగత హననం చేయటం ఏంటి? ఆవిడని ఎంత దారుణం అండి ఆ మాట అసలు. అసలు ఒక సభ్య సమాజంలో ఉంటూ నువ్వు అన్నం తింటున్నావా, కడుపు గడ్డి తింటున్నావా? ఇంకా పైనుంచి నన్ను కాల్చడానికి వచ్చారు, నన్ను చంపడానికి వచ్చారు అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఎవరు చంపడానికి రాదు, కొడతారండి. కోపం రాదా? ఆడవాళ్ళనంటే కోపం రాదా? మీకు తమిళనాడులో కన్నగి స్టోరీ తెలుసో లేదో నాకు తెలియదు, ఏ రాజుల కాలం నాకు గుర్తులేదు. కన్నగి అని ఉంటుంది. వాళ్ళ భర్తని ఆ రాజు చంపిస్తాడు. ఎందుకు చంపిస్తాడు? ఒక కడియల్ లాంటిది పోతుంది. పోతే చంపిస్తే, అంటే కన్నగి కోపం నేను చెప్తున్నా, ఆడవాళ్ళ కోపం వస్తే భర్త విషయంలో, అంటే భర్తను ఎంత ప్రేమిస్తారు, ఇక్కడ ఎందుకు చెప్తున్నానో చెప్తాను నేను. సో ఆవిడ రాజుగారి సభలోకి వచ్చి మాట్లాడుతుంది. పూంపుహార్ అనే ఒక ప్రదేశం అన్నమాట అది. కరుణానిధి గారు అది చాలా బాగా రాశారు. ఆ సినిమా కూడా చాలా బాగుంది, ఆయనే దానికి మాటలు రాశారు. అప్పుడు మాట్లాడుతుందండి ఆవిడ నువ్వు ఎట్లా చెప్తావు నా భర్త దొంగతనం చేశాడని? అంటే అతని దగ్గర అది ఉంది అంటే అప్పుడు అది ఇట్లా దాన్ని వెరక్కొడుతుంది అనమాట. వెరక్కొడితే అక్కడ రాజుగారి పోతుంది కదా, ఆ కడియంలో ముత్యాలు ఉంటాయి, ఇక్కడ వేరే ఉంటాయి. అప్పుడు ఆవిడ కడియం తీసి విసిరితే మొత్తం మధుర అనుకుంటాను నాశనం అయిపోతుంది, కాలిపోతుంది. అంటే ఆడదాని కోపం ఎట్లా ఉంటుంది? తప్పు చేస్తే ఎవడైనా భర్త విషయంలో కావచ్చు, తన విషయంలో కావచ్చు, అంటే భర్తనంటేనే భరించని భార్య ఈ రోజు కవిత గారు ఒక మహిళను అంటే మరి కోపం రాదండి? అసలు ఇంకా నేను ఆఫీసు ఊరికే ధ్వంసం చేసి వదిలేశారు. వాళ్ళ గన్మెన్ కాల్చాడు గాలిలోకి, వీళ్ళెవరు గాలిలో కాల్చలేదు. ఇవాళ అబద్ధం చెప్పద్దు తీన్మార్ మల్లన్న. నువ్వు బీసీల కోసం పోరాడతానంటే సవ్యంగా పోరాడండి. అసలు ఎట్లాంటి మనిషి ఎట్లా తయారయ్యాడు ఈ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి? అంటే రాజకీయంగా ఎదగడం కోసం ఆయన ఎంతటి నీచానికైనా దిగజారుతాడా? ప్లస్ బీసీలని నువ్వెందుకు పట్టించుకోవటం? ప్రభుత్వం పట్టించుకుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ పట్టించుకుంది. ఇవాళ కొత్తగా కవిత వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, లేదు తీన్మార్ మల్లన్న వల్ల పట్టించుకోలేదు. అండ్ ఇంకొకటి మేడం, సమాజంలో కానివ్వండి, పొలిటికల్లో కానివ్వండి, ఒక క్యాస్ట్ని ఉద్దేశించి సపోర్ట్ చేయడం తప్పేమీ కాదు. ఇప్పుడు బీసీలకు సంబంధించి కవిత గారు సపోర్ట్ చేస్తున్నారు, నువ్వేమన్నా ముదిరాజువా లేకపోతే పద్మశాల సో అంటూ కూడా తీన్మార్ మల్లన్న అంటున్నారు. అంటే ఆ క్యాస్ట్ అయితేనే వాళ్ళకి సపోర్ట్ చేయాలా, వేరే వాళ్ళైతే సపోర్ట్ చేయకూడదా? ఇలా ఉంటుందా పొలిటికల్లో? ఎక్కడ ఉండదు.
కాదు. ఎందుకంటే మీకు గతంలో మీరు కమ్యూనిస్టులను తీసుకోండి, అవును. కమ్యూనిజం తీసుకుంటే ఫస్ట్ బ్రాహ్మిన్సే ఉన్నారు అందులో. వాళ్ళు ఎస్సీల గురించి మాట్లాడింది వాళ్ళు. మాల పిల్ల రాసింది ఎవరండి? ఆ నవల రాసింది ఎవరు? ఒక బ్రాహ్మణ్ రాశారు. అంటే ఎందుకు తెలియదు? ఇప్పుడు ఈ క్యాస్ట్ కాదు అక్కడ. మీరు వాళ్ళల్లో ఒక మార్పు తీసుకురావాలనుకున్నా, లేదు మీ కులాల్లోనే మీరు మార్పు తీసుకురావాలనుకున్నా ఎవరైనా రాస్తారు కదా. లంబాడోళ్ళ రామదాసు ఒక నవల, అది సినిమా కూడా వచ్చింది. కాబట్టి ఈ క్యాస్ట్ వాళ్ళే దీని గురించి మాట్లాడాలంటే ఇన్ని రోజులు ఆయా క్యాస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? అంటే ఎవరో వచ్చి మీకు చెప్పే వరకు మీకు తెలియట్లేదుగా. అంతెందుకండి, మనకుండే గొప్పతనం, మన చరిత్ర గొప్పతనం కావచ్చు, అయితే మన భాష గొప్పతనాలు కావచ్చు, మనకి తెలియదు. మనకి ఎవరో విదేశీయుడు వచ్చి చెప్పే వరకు మనకు తెలుసా? ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతానండి, తెలంగాణ కదా మల్లన్న గారు మీరు కావ్యాలన్నీ చదివారా? తెలుగులో మీ తెలంగాణ కావ్యాలన్నీ చదివారా? మీరు భాగవతం తీసుకుంటే పోతన గారి భాగవతం, దానికి ప్రాచుర్యం ఆంధ్రప్రదేశ్లో వచ్చిందా లేదా? ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంట్లోనూ భాగవతం లేని ఇల్లు ఉండదు, పుస్తకం. అదేవిధంగా పాల్కురికి సోమనాథుడు మొట్టమొదటి అచ్చతను కావ్యం రాశాడు. అది ఎంతమంది తెలంగాణ వాళ్ళకి తెలుసు? అందులో ఒక పద్యం చాలా అద్భుతంగా మొదలు పెడతాడు ఆయన, కోడిని వర్ణిస్తూ. అంటే తొలి కోడి, అంటే కోడి లేచి తెల్లారి అది ఎట్లా రెక్కలు విదిల్చుకుని ఎట్లా అది కుకరోకో అని కూస్తుంది అనేది తొలి కోడి కనువిచ్చని మొదలు పెడతాడని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు నేను తెలంగాణ వాడినానో లేకపోతే నేను బీసీనానో లేకపోతే బీసీలకి నేనే హక్కుదారున్నానో అనడానికి సరిపోరు. అణగారిన వర్గాల గురించి ఎవరైనా పోరాటం చేయొచ్చు. ఆ పోరాటం అనేది ఒక పద్ధతిలో వెళ్ళాలి తప్ప దాన్ని మళ్ళీ స్వప్రయోజనాల కోసం వాడుకోకూడదు. ఇప్పుడు మల్లన్న చేస్తుంది, అది కవితకి ఏం హక్కు ఉందంటే ఆవిడ ఒక రాజకీయ నాయకురాలు, ఆవిడ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, షీ హాజ్ ఎవ్రీ రైట్. అండ్ ఇంకొకటి, ఒక పొలిటికల్ లీడర్, ఒక చట్ట సభ్యురాలైన కవిత గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే సామాన్య మహిళల మీద ఎంత అంటారు మేడం మామూలుగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి? అంటే మొన్న చూసుకుంటే కూడా అది వేషల రాజధాని అంటూ, మల్లెపూలు ఎవరు పెట్టుకుంటారో బజారు మహిళలు అంటూ, అండ్ అలాగే ప్రశాంతి రెడ్డి గారు సంబంధించి అన్ని దాంట్లో పిహెచ్డీలు చేశారు. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే కనుక కవిత మీద ఇలాంటి వ్యాఖ్యలు రోజు రోజుకి ఇలాంటివి పెరిగిపోతూనే ఉంటున్నారు. అలాగే పొలిటికల్కి సంబంధించో లేకపోతే మహిళలు ఎవరైనా సంబంధించి టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటారు సమాజంలో? మీరు చెప్పినట్టుగా వీళ్ళకి నోటి దూల ఎక్కువైందండి, ఒక్కొక్కడికి పొగరు ఎక్కువయ్యి. మీరు అన్నట్టు ఆవిడ చాలా పిహెచ్డీలు చేసిందని ప్రశాంత్ రెడ్డి గారిని అంటే, మగాళ్ళు మరి ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుంటారు వాళ్ళు పిహెచ్డీలు చేసినట్ట, ఇంకా ఎక్కువ అన్నప్పుడు పోస్ట్ డాక్టరల్ చేసినట్ట. కొవ్వు కాకపోతే ఏంటండి అది ఎవరికి? నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి. అలాగే మల్లెపూలు గురించి మాట్లాడాడు. మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులను ఒకడంటాడు, ఒక మతం వాడు, వేషల రాజధాని ఒకడంటాడు అని ఇవాళ కొత్తగా ఒక ఉద్యమం లేవదీస్తున్నాడు. అందరూ కేసులు పెట్టేస్తున్నారు. కేసులు ఎందుకు పెట్టరు? నువ్వు నోరు జారితే నువ్వు ఎవడివైనా సరే, ఎంతటి వాడివైనా సరే, ఆడవాళ్ళు వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తారు. ఇవాళ కవిత విషయంలో ఇక్కడితో ఆగకూడదండి. అతను క్షమాపణ చెప్పే వరకు తీన్మార్ మల్లన్న, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళే ఇవాళ అతన్ని తిడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళే వ్యతిరేకించారు అతని వ్యాఖ్యల్ని. ఏ పరువు గల మహిళ ఒప్పుకోదండి. అంటే పరువు అంటే మళ్ళీ ఏదో అనుకోకండి, ఎవరి పరువు వాళ్ళది, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి క్యారెక్టర్ వాళ్ళది. ఒకళ్ళ గురించి మాట్లాడే హక్కు ఎవ్వడికి లేదు, మొగాడికి అంతకంటా లేదు. కాబట్టి ఇవాళ మనం తీన్మార్ మల్లన్న మీద జరిగిన దాడిని అది వ్యక్తిగత దాడిగా తీసుకోవాలి. ఇక్కడ పార్టీల పరంగా కాదు, మరొకటి కాదు. కవిత గారిని అన్నందుకు కోపం వచ్చి కొంతమంది దాడి చేశారు. ఆ దాడి సమర్థనీయమే డెఫినెట్ గా. అండ్ ఇంకొకటి మనం ఫైనల్ గా, అంటే ఎప్పుడైతే ఆ మాటలు చెప్పిన తర్వాత ఇప్పటిదాకా ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయలేదు కవితకి. అండ్ అలాగే ప్రెస్ మీట్ పెట్టి, మీడియా మీట్ పెట్టి కూడా తీన్మార్ మల్లన్న నేను ఏం తప్పు వ్యాఖ్యలు చేశారు, నేను అందులో తప్పేముందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది, ఖండించకపోగా. తీన్మార్ మల్లన్న కంచం పొత్తు మాట్లాడాడు కానీ ఇంకో పదం మాట్లాడలేదు, దమ్ము లేదు. నీకు అర్థమైందా? అవును. అసలు కంచం పొత్తు, మంచం పొత్తు అనేవి మాట్లాడడానికి నువ్వెవడివి? అసలు ఒక కులం గురించి ఎవడైనా పోరాటం చేయొచ్చు. ఒక అణగారిన కులం గురించి కానీ, ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంటే గళవెత్తడానికి, లేకపోతే స్వాతంత్రోద్యమం ఎందుకు వచ్చిందండి? స్వాతంత్రోద్యమంలో ఏ కులానికి వాడు ఆ కులం వాడే చేసుకుని ఉంటే అసలు స్వాతంత్ర్యం రాదుగా మనకి. అదేమన్నా అర్థమవుతుందా? ఇవాళ తీన్మార్ మల్లన్న తను గొప్పవాడు అవడం కోసం నేనే బీసీలను ఉద్ధరిస్తా అంటే నువ్వు ఇవాళ కొత్తగా ఉద్ధరించేది ఏంటి? కాన్షీరామ్ ఏమైపోయాడు గతంలో? కాన్షీరామ్ చేయలే బీసీల కోసం. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా విభజనలు ఎలా వచ్చాయి మనకి? కాబట్టి మీరు మాట్లాడకండి, మీకు తెలియకుండా మాట్లాడదు, ఆడవాళ్ళని అనద్దు. అది కవిత గారైనా మనకి బాధ లేదు, మరొకళ్ళైనా మనకు ఎవరినైనా కూడా
అంటే తప్పుగా మాట్లాడితే మనం వాళ్ళని, మహిళలు అయితే వాళ్ళని మనం సపోర్ట్ చేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.